దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. ఆగండి, స్కిప్ చేయకండి దోస్తులు. మరి ఏరన్ల కొట్లాట వీడియోనైతే మస్తు ఆదరిస్తున్నారు దోస్తులు. చాలా మంది నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టండి, తొందరగా పెట్టండి అని అడుగుతున్నారు. ప్రియురాలికి ముద్దుల ప్రియుడు వీడియోస్కి మాత్రం వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి దోస్తులు. ప్లీజ్ అది కూడా చూడండి దోస్తులు, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తాం దోస్తులు. ప్లీజ్ దోస్తులు. మరి ఈరోజు వీడియో ఏంటిదనంటే ఏరన్ల కొట్లాట పార్ట్ 14. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. పిల్లగాడు పన్నాడా నవ్వా? ఇప్పుడే వండబెట్టినా అమ్మ. సరే బిడ్డ, ఇక మేము పోతాం అవ్వ. ఇక బాపు ఒక్కడే ఇక వండుకుంటాడో తింటాడో ఏం చేస్తాడో. నువ్వు కూడా రారాదవ్వ, పోదాం. ఇక పొయ్యి 4 రోజులు ఉండి అద్దాం దారాదు. లేదే అమ్మ, ఇక మళ్ళీ నేను అత్తే ఇక ఆయనంతా అంగడవుతాడు. ఇప్పటికే కోపం బాగున్నది. నేను అటు వచ్చిందనుకో ఇంకింత మళ్ళీ ఎవరన్నా ఎక్కించి చెప్తే ఇంకా లేని పనులు ఇన్నే ఉంటానే అమ్మ. మెల్లగా కొంచెం ఆయన కోపం శాంత అయ్యేదాకా ఇన్నే ఉండి మెల్లగా నచ్చ చెప్పి అత్తనే అమ్మ. అది కూడా నిజమేనా అమ్మ? అక్క అక్కడికి వచ్చింది అనుకో ఇంకా బాగా కోపం పెరుగుతుంది, తాకుండా తిరుక్కుంటూ ఉంటాడు. ఇక మళ్ళీ ఎవరు చెప్తే వాళ్ళ మాటలే నమ్ముతాడే అమ్మ. అక్క ఇక్కడనే ఉండని అమ్మ. ఓ 4 రోజులకి వచ్చి నేను తీసుకొని అత్తది. సరే బిడ్డ, మరి పిల్లగాడు పైలము లొల్లు పెట్టుకోకురు బిడ్డ, చిన్నదానికి పెద్దదానికి. సరే నానవ్వ? సరేనా అమ్మ, నువ్వు పోతాంటే అంత ఎట్లా అనిపిస్తుంది అమ్మ. ఏం కాదు బిడ్డ, ఏడవకు, బాధపడకు. 4 రోజులకి తమ్ముని తోలుతా వచ్చేవు. సరేనా? చిన్నదానికి పెద్దదానికి మీ అత్తతోని ఎవరితోని లొల్లు పెట్టుకోకు బిడ్డ. సరేనా నవ్వ? ఎందుకంటే ఇంత గయ్యాలి దానవ్వ ఇది. చిన్నదానికి పెద్దదానికి ఊకే లొల్లు పెడుతుంది అని అంటారు బిడ్డ. నీకు దండం పెడతా బిడ్డ, కొంచెం మంచిగా ఉండుర్రి. మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. సరేనా నవ్వ? సరేనా అమ్మ? సరే మరి పోయేస్తాం ఇక. పిల్లగాడు పైలం. సరేనా? నమ్మి ఒక్కరినే వదిలేయకు. సరేనా అమ్మ? వస్తే ఉన్నావా? నా పెళ్ళామా, రావే బయటికి. నీ అవ్వను నీ తమ్ముడు వేయర్రా ఉన్నారే. అబ్బో, ఈ ముండ కొడుకు తాగొచ్చినట్టున్నాడు కదా. ఓ లొల్లే పెడతాడో ఏం చేస్తాడో ఇప్పుడు నాతోని. చెప్పండి, ఉన్నా ఇంట్లోనే. ఎందుకున్నవే నా ఇంట్లో దొంగలముడి బద్వాసిదానా? నా ఇంట్లో ఎందుకున్నవే? నీ అవ్వను నీ తమ్ముని వీళ్ళు పీకుర్రి నా ఇంట్లో నుంచి. ఎందుకుంటారే నా ఇంట్లో? ఏమైందండి? ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? తాగచ్చిర్రా మీరు? ఏందే, నేను తాగుతాను లెక్క కనబడతానా నీకు? బద్మాష ఆడదానా? నీ అవ్వని వీళ్ళు ఫస్ట్ నీ తమ్ముని వీళ్ళు ఉన్నారా పోయిర్రే వాళ్ళు నేను వచ్చేవరకి? ఇప్పుడే ఇంతకు ముందే వేయర్రండి. నిన్నెందుకు తీసుకోలేదా? నేను వీక్ మని చెప్పనే చెప్తే మళ్ళీ ఎందుకున్నావే నా ఇంట్లో? నీ అవ్వను నీ తమ్ముని ఫోన్ చేసి రమ్మను, తీసుకొని పొమ్మను. ఎందుకున్నావు నా ఇంట్లో నువ్వు? నా కొడుకు నాకు ఇచ్చి చేయాలి పీకు నీ ఇంటికి. నువ్వు నాకు రాళ్ళు తింటానవా నా దగ్గర? నువ్వు ఎందుకండి ఇప్పుడు అవన్నీ మాటలు మాట్లాడుతున్నారు? రండి, అన్నం తినే రండి. చిన్నోడు పడుకున్నాడు, గట్టి గట్టిగా అదరకండి, మళ్ళీ వాడు లేస్తాడు. ఎత్తలేవని నా కొడుకు నేను ఎత్తుకోనా? నాకు తెలియదా? నేను ఎత్తుకుంటలేనా చేస్తలేనా? మొత్తం నువ్వు ఒక్కదాని ఎత్తుకొని చేసినట్టు బిల్డప్ ఇస్తాను. ఇప్పుడు ఏమైందండి? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఏమైంది చెప్పండి. ఏమైందంటే ఏం చెప్పండి, ఒకటి అయిందోటి కాలేదా? నువ్వు చేసే కథలకు ఊళ్ళే నా ఇజ్జత్ పోతాంది. తెచ్చి ఈ మధుగాని పెళ్ళము ఊకే లొల్లె పెడుతుంది అవ్వతోని వాళ్ళ అయ్యతోని. ఒక్కరోజు చక్కగా ఉన్నది లేదు అత్తమామతోని అని బయట తూతు అని ఊస్తారే నా మీద. నేనేం చెప్పాను? ఎవరికేం చెప్పాను నీ గురించి? ఇచ్చి నా బతుకు పాడుగాను. నిన్ను చేసుకున్నప్పటి నుంచి ఒక్కరోజు నేను సుఖపడ్డది లేదే చిట్టి. గింతుసురు పోసుకుంటాను నన్ను. ఏదో పోని పోని ఇదే నేర్చుకుంటుంది తెలుసుకుంటుంది అని అంటే నీకు ఇంకెక్కువ అవుతుంది బలుపు తప్ప దిగుతలేదే. అందుకే నువ్వు నీ అవ్వగారింటి వీక్ ఫస్ట్ నువ్వు వాడుంటేనే నీ బలుపు దిగుతుంది. నీకు మొగడంటే లెక్కలేదు, అత్తమామ అంటే లెక్కలేదు, నీకు బాబా ఉన్ను అక్క అంటే లెక్కలేదు. నీకు ఎన్నడాలంటే రెస్పెక్ట్ ఇస్తావు నువ్వు? నాకు అర్థమైతలేదు. రేపు నీకో తమ్ముడు ఉన్నాడు, నీ తమ్మునికి పెళ్ళి అవుతుంది. నువ్వు వాళ్ళింటికి నీ అవ్వగారింటికి పోయినావు అనుకో, అప్పుడు తెలుస్తుంది ఆవు నీకు. రేపు నీకో మరదలు వస్తుంది, వచ్చినాక అది నడి మీదకి కాలుతుంది అంతా. అప్పుడు నీ తిక్క కుదురుతుంది, అప్పుడు నీ బల్పు అంగుతుంది. అప్పుడు నీ మరదలు మీ అమ్మను మీ బాపును నువ్వెట్లా నా అవ్వను నా అయ్యను చూస్తాను అట్లా చూసింది అనుకో, నీకు అప్పుడు తెలుస్తుంది అత్తమామ విలువ ఎట్లుండాలి ఇంట్లో అని. నాది తప్పైందండి, మీ కాళ్ళు మొక్కుతా. ఇప్పుడు లొల్లు పెట్టకండి, నా తప్పు నేను తెలుసుకున్నా. ఇప్పటి నుంచి అందరితో మంచిగా ఉంటాండి, ప్లీజ్ అండి. చల్ నువ్వు మారవే. ఇట్లా ఎన్నిసార్లు చెప్పినవే నాతోని? పంచాయతీ అప్పుడు అలా చెప్పినవే నాతోని. ఇంట్లో లొల్లు పెట్టుకున్నప్పుడల్లా నా తప్పైంది. ఇప్పుడు తప్పైంది అంటానో, మళ్ళీ 2 రోజులకు మర్చిపోతానో. కథం ఏదావిది నీకు నువ్వే మళ్ళీ గొప్ప అనుకుంటానో. నీ బలుపై తంగుతలేదే చిట్టి.
ప్లీజ్ అండి ఇప్పుడు పదండి ప్లీజ్, మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతాండి. నేను అత్తమ్మకి ఉన్ను సంధ్యక్కకి బావకు కూడా చెప్పత్తా, సారీ చెప్పత్తా, నన్ను క్షమించండి, నా తప్పే అయిందని చెప్పత్తాను. ప్లీజ్ ఇప్పుడు ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి ప్లీజ్ అండి. ఏం చెప్పత్తావు? ఒకసారి 2 సార్లు చెప్పి రావడానికి? ఇక చిన్నపిల్లను గట్ల అన్నావని మా వదినకు తెలిస్తే ఎంత బాధపడుతుంది. మా వదిన ఇంకోసారి మధు నీ ముఖం కూడా చూడద్దు, నీ పెళ్ళ ముఖం కూడా చూడద్దు తూ అని ఉంచుతుంది నా మీద. ఎందుకే నా బతుకు, ఎందుకు నిన్ను వేసుకున్నప్పటి నుంచి సుఖం లేదు, గంగ లేదు, నేనేంటో నన్ను వడసత్తే పీడ పోతుంది. ప్లీజ్ అండి మీరు అట్లా మాట్లాడకండి, నా తప్పే అయింది, మీ కాళ్ళు మొక్కుతా, ఇప్పటి నుంచి నేను మంచిగా ఉంటా, నన్ను చూడండి, ఇప్పటి నుంచి మంచిగా లేకపోతే నా అవ్వగారింటికి మీరు పంపేయకుండా నేనే పోతా అండి. ప్లీజ్ అండి ఒక్కసారికి నాది తప్పే అయింది, నన్ను అర్థం వేసుకోండి, నేను మారుతా అని చెప్తాను కదా. ఏం మారుతావే గంగల మారుడు? ఇన్ని రోజులు ఓపిక పట్టిన నేను, ఏదో చిన్నోడు పుట్టేదాకా మారుతుంది కావచ్చు, చిన్నోడు పుట్టినాక దీనికి అర్థమవుతుంది కావచ్చు అని అనుకున్నా కానీ ఒక్కనాడు నువ్వు మారలేదే చిట్టి. నువ్వు ఇట్లనే ఉంటే అందుకే నీ అవ్వగారింటికి పోతేనే నీ బలుపు దిగుతుందే చిట్టి. నువ్వు ఎట్లున్నా మారవు నాకు తెలుసు. ఇప్పుడు మారుతా అని నా దగ్గర చెప్తావు, మళ్ళీ తెల్లారు ఆటోమేటిక్గా నీ మైండ్లో పురుగు మేసులుతుంది, మా అమ్మతో నిలబెడతావు. ఒక్కసారికి నన్ను అర్థం చేసుకోండి, మీ అమ్మ దగ్గరికి పోదాం పదండి, చిన్నోడిని ఎత్తుకొని మీ ఇంటికి పోయి నేను అందరి కాళ్ళ మీద పడి నా తప్పైందని క్షమాపణ చెప్పత్తా, పదండి పోదాం పదండి. ఏమైనా క్షమాపణ చెప్తావే? అది మనకు కూడా కన్న బిడ్డ సొంటిది, అంటే మన అన్న బిడ్డ, అంటే మా అన్న బిడ్డ అని అంటే నాకు కూడా బిడ్డనే కదనే, నాకు కన్న బిడ్డ సొంటిది. నువ్వు గట్ల చిన్నపిల్లని కూడా గంత ఆడిపోసుకున్నావంటే పూ అంటారు నలుగురు జనాలు బయటికి తెలుస్తే. ఇది లాస్ట్ ఛాన్స్ చిట్టి, ఈసారి కనుక నువ్వు మారకపోవాలి, నేను మాత్రం నిన్ను మీ ఇంటికాడ పడగొట్టత్తా. నీ ఇష్టం, మీ అవ్వి ఇష్టం, మీ బాపు ఇష్టం, మీ తమ్ముని ఇష్టం, మీకు నచ్చినట్టు ఉండురి. నువ్వెన్నడైతే మారుతావో ఆ రోజే మళ్ళీ నా ఇంటికి రా, గంతే, నేను నిన్ను మంచిగా చూసుకుంటా. సరే అండి పదండి, అన్నం తినేరు, నిన్న నుంచి అన్నం తినకుండా తిరుగుతారు, రండి. అన్నం తింటా నా బతుక్కు, అన్నం ఒకటి తక్కువైంది పో. ఇక పోయి చిన్నోళ్ళు లేవచ్చు చూడుపో. చేస్తాను నర్సక్క, ఇక మనవడు మనవరాలు పుట్టిల్లని ఇంటి నుంచి బయటకు కూడా వెళ్తలేవు కదా. ఏం లేదు, రాలి కూర్చుని రాలి. అబ్బో చిన్ని తల్లి పెద్దనైందిగా, మెల్లగా లేచి నిల్చుంటాందిగా, దాయ్ 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 దా దగ్గర్రా. అబ్బో పెద్దనైంది పోసక్క, ఒక్క కాడు ఉండదు, ఇల్లంతా సదురుడు, ఆడోళ్ళు 7 నెలలకు ఎదురు నడతారంటారు కదా. ఓ అవ్వా ఒక్క కాడు ఉంటలేదు, ఇల్లు వీకి పందిరెత్తాంది ఇప్పుడే. ఇది గట్లనే ఉంటారు నర్సక్క, మరి చిన్నపిల్లలు ఇంకెట్లుంటారు అనుకుంటారు. సంధ్య లేదా అనే కనబడతలేదు, ఉన్నదిగా ఇంటెనక బోళ్ళు తోముతాంది. అగో మళ్ళీ గటచ్చి కూర్చున్నది కానీ మరి ఆడేమన్నా ఉండజిక్క తింటదే చూడే, మన్నో మశానమో నోట పెట్టుకుంటదే. ఏంలో పోసక్క ఉత్తానే నా పక్కకు కూర్చున్నది, ఇక కూర్చోని ఇక చూస్తుంది, చచ్చిపోయేటోళ్ళని దారిపోయేటోళ్ళని అందరినీ చూసుకుంటా కూర్చుంటుంది. ఇక అవునానే, ఇక మీ మనవనికే పోతలేవానే, ఇక లొల్లైనప్పటి నుంచి ఇక పోతలేవానే. దాని ఇల్లు ఇటు పోను కాదా పోసక్క, ఈమె లొల్లి పెట్టింది నాతో, బౌరూపులాడిది కాదు, దాంతో ఎన్నడు మాకు లొల్లేనవ్వ, ఒక్కనాడు చక్కగా ఉన్నది లేదు, ఒక్కనాడు బుక్కెడు బువ్వ పెట్టింది లేదు. ఆగు ఈ పిల్ల ఎవరినో పిలుస్తాను ఆ ముసలోన్ని. ఓ గంతే, ఈ పిల్ల చచ్చిపోయేటోళ్ళని అందరినీ పిలుచుకుంటూనే కూర్చుంటుంది, ఇక అందరు రావాలి ఈ పిల్ల దగ్గరికి. అవును కానీ నర్సి, మన మీదికి పానం కొట్టుకుంటలేదా అనే నీకు? ఏం చేసుడు పోసక్క, కొట్టుకుంటాంది మన మీదికి పానం కానీ. అబ్బో అది ముడితే 3 దండగలంటది, పడితే 10 దండగలంటది కాదు పోసక్క. ఈ గోపు సుక్కరాగా రాజుతో చెప్పిన కదా నా మనవరాలకు పట్టగొలుసులు తీసుకుంటా అని అన్న. ఆ రాజు చెప్పిందో ముచ్చట దొంగలవిడి, మరి అదే ఇన్నదో తెలియదు కానీ పట్టగొలుసులు తీసుకుంటుందట. నా కొడుకు ముడ్డు గొలుసు చేయించనా పోసక్క, నాకు తెలియదా? మనవాడు కాదా, కథ కాదా, కార్ఖానా కాదా చెప్పు నువ్వు. అబ్బా ఓసారి ఈ పిల్లని తీసుకొని వెయ్యిన్నే వాళ్ళ ఇంటికి, కథ మహిళలు దాక్తాయి. ఇప్పుడు కనుక తీసుకొచ్చినావు ఇంకోసారి తీసుకురాకు, ఇంకోసారి తీసుకొచ్చావు నువ్వు మనిషి పెరిగినావు కానీ నీకు బుర్ర లేదు, అది ఇదని ఊళ్ళో పెట్టింది కానీ నాతోని. చీగ నా కాక నుంచి దాని ఇంటికే ఓ బుద్ధి అయితే లేదే కదా, పిల్లగాని మీదకి పానం కొట్టుకుంటుంది కానీ ఏం చేసుడు. పోతే ఆ దొంగలవిడి ఊకెళ్ళొల్లే పెడుతుంది.
ఆడ పని చేసి మొత్తం పని చేసి వస్తాను ఈడొచ్చి మళ్ళీ ఇంకా అంతో ఇంతో సంధ్య చేస్తుంది పని మళ్ళీ ఈడ ఏమన్నా పని ఉంటే ఈడ చేసి ఆడిపోయే వరకు ఒక్కరోజు ఇంతంత పని చేసుకున్నదేమో నీకు పెద్ద కోడలు కాడ పని తీరతలేదా పెద్ద మనవరాలను ఎత్తుకొని ఊరంతా తిరుగుతానవా నా కొడుకుని ఎన్నడు తిరుగుతావు నా కొడుకు అంటే ఇష్టమే లేదు అసలు నీ వారసుడు కాదా మా మీదకి ఎందుకు కొట్టుకుంటుంది పానము మనవరాలు రేపు గంజి నీళ్ళు పోతుందానా మనవరాలు ఎత్తుకొని తిరుగుతానవన్నదే ఓ అవ్వ నా పానం వెళ్ళిపోయిందే ఇక నా కొడుకున్నాడు నా కొడుకు ఇరుగా తిట్టిండు దాన్ని అయినాగా నూకుంటలేదే బహురూపులాడిది షిషి గిసొంటి ఆడదాన్ని నేను ఏడ చూడలేదు ఎవరన్నా చూస్తే నేర్చుకుంటారు ఇసొంటి ఏం చేస్తావే ఇక సాలెనక సాలన్నట్టు ఇక ఎవరికో ఒకరికి ఉంటూనే ఉంటుంది గట్ల ఇంటింటికి ఏదో ఒక రామాయణం ఉంటుంది అవున్నారు సక్క అత్త మంచిగా ఉంటే కోడలు మంచిగా ఉంటుంది కోడలు మంచిగా ఉంటే అత్త మంచిగా ఉండదు అన్నట్టు ఇద్దరు మంచిగా ఉంటే ఆడబిడ్డ మంచిగా ఉండదు అన్నట్టు ఏదో ఒకటి ఉంటుంది కదా ఇక ఇంటింటికి గట్లనే ఇక నీ కోడలు కూడా ఇక ఇప్పుడు దాని బలుపు దిగుతుంది ఇక మెల్లమెల్లగా పిల్లగాని పట్టుకొని పని చేసి రైతుంది ఇక ఎట్లా పట్టుకొని ఎట్లా చేస్తుందో ఇప్పుడు అయితేనే దాని బలుపు దిగుతుంది ఇప్పుడైతేనే అత్తమ్మ నా దగ్గర రావాలి ఆ రోజు నేను చూడాలి దాని సంగతి అత్తమ్మ నత్త ఏం చేస్తావే ఇక మనమని ఎత్తుకోకుండా ఊకుంటావానే ఇక ఎత్తుకునుడే ఉంటుంది చేసుడే ఉంటుంది ఇక లొల్లులు పెట్టుకునుడు కామను ఈ రోజులల్లా లొల్లులు పెట్టుకోవాలి మళ్ళీ కలిసి ఉండాలి గంతే ఇక అంతేగాని అన్న మాటలు మర్చిపోతామా అనే మనసులా గుచ్చుకుంటానే అప్పుడప్పుడు నిద్రలా నాకు దాని మాటలే మాట్లాడతాయి ఒక్క మాట అంటది ఒక్క మాట అన్నదానే అబ్బా అబ్బా అది ఏడ నేర్చుకున్నదనే దాని అవ్వకు రాదు దాని అయ్యకు రాదు ఎవరికి రాదు కానీ దీనికి దాన్ని మాటలు వస్తాయి అంటే తప్పు తీస్తుంది అంటే తప్పు తీస్తుంది ఊకెలొల్లే చిటుక్కులొల్లే పటుక్కులొల్లే ఏమో తీనారు సక్క నీకు అసలు కోడలు దొరికింది మరి ఏం చేస్తావు ఇక ఏం చేస్తావే ఏ జన్మలో ఏం పాపం చేసిన్నో ఇక ఈ జన్మలో అనుభవిస్తానగంతే ఇక అదే తీయ నడిచి దానికే తిక్క కుదురుతుంది పిల్లగానితో పట్టుకునుడు పని చేసుకునుడు ఎన్నడో నీ దగ్గరికి వచ్చి అత్తమ్మ యోగి పిల్లగాన్ని ఎత్తుకో నేను పని చేసుకుంటా అని అంటే చూడే దాని బలపంగుతుంది నువ్వెందుకు తొందర పడతావు దేవుడు చూడడానే గంతే గంతే అనుకుంటాను పోసక్క నేను పోతలేనిక కొడుకు అప్పుడిప్పుడు కలిస్తే ఏం చేస్తారు రమ్మ అని మాట్లాడతాడు కానీ అదైతే గింత మందలు ఇస్తలేదే దొంగ బొడ్డి అదే తీనాడు సక్క అంతే గంతే అబ్బా అబ్బా పిల్లగాడు గింత వంటలేడు నేను గిట్ల పోయి వంట చేస్తాను పోయినా కథ లేచి గీర్ గీర్ వంటనే ఉన్నాడు చీ పిల్లగాడు రాత్రి వంటలేడు పొద్దున్న దాకా వంటలేడు ఏమైందో ఏమో ఏమైందే కన్నయ్య ఎందుకు వంటలేవే చిన్ని తండ్రి ఏమైంది కన్నయ్య అసలు వంటనే లేవు గింత పని చేయనిత్తలేవు ఏం చేయనిత్తలేవు తెల్లందాకా వంటలేవు పొద్దున్న దాకా వంటలేవు అబ్బా అబ్బా ఉసురు పోసుకుంటానవే అన్నం కూర అయిందానే చిట్టి అయ్యే నాకు కొంచెం బ్యాంక్ కాడ పని ఉన్నది నేను పోయొత్తా సరేనా కొంచెం తొందర ఏడన్నం కూర అయింది ఈ పిల్లగాడు గిట్ల వండబెట్టి గట్ల పోయొచ్చే వరకు గీర్ గీర్ నేడుతూనే ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ నన్ను చూసుడుతోనే నవ్వుతాడు ఈడ పొయ్యి మీద గిట్ల గాంజి పెట్టినో లేదా మళ్ళీ ఈడ గీర్ గీరు అసలు కోడి విత్తినంత సేపు కూడా వంటలేడు అబ్బా అబ్బా రామ గోస పోసుకుంటాడు గింత వంటలేడు తెల్లని దాకా వంటలేడు పొద్దున్న దాకా వంటలేడు ఏమైందో ఏమో నువ్వేమో తిరిగి తిరిగి వస్తావు టైంకు నీకు అన్నం కావాలి కూర కావాలి ఈ పిల్లగాన్ని జరిసేపు ఎత్తుకుందాం అన్నది లేదు ఏది లేదాయే ఎవరేమో ఎత్తుకునేటోళ్ళు లేదాయే ఒక్కదాన్నే ఎత్తుకో అన్నాయి ఒక్కదాన్నే పని చేసుకో అన్నాయి ఇక పని తీరమంటే ఎట్లా తిరుగుతుంది చెప్పు కాదే చిట్టి నీకు అంటే కోపం వస్తుంది ఈ పక్కనే నా ఇల్లు మా అమ్మకు మా బాపు ఉండనే ఉండే పోయి చిన్నోని ఇచ్చొచ్చి కొసేపు ఉంచుకో అత్తమ్మ నేను పని చేసుకుంటా అంటే ఏమవుతుంది నీకు నీ మాన్యాలు ఏమైనా పడిపోతానే అని అట్లా కాదండి నాకు కూడా పోవాలనే ఉన్నది కానీ లొల్లైనప్పటి నుంచి మంచిగా అనిపించలేదు పోతే మీ అమ్మ ఏమనుకుంటుందో మీ వదిన ఏమనుకుంటుందో ఆగో దీని అవసరానికి నా కాళ్ళ కిందకి వచ్చిందని అనుకుంటారని భయం అవుతుందండి నాకు కూడా వాళ్ళతోని కలిసి ఉండాలి మంచిగానే ఉండాలి అని ఉన్నది కానీ ఇక మళ్ళీ ఏమనుకుంటారో దీని అవసరం కొద్దిగా వచ్చింది అని అనుకుంటారని భయం అవుతుందండి ఇక అంతే నేను అదొక్కటే ఆలోచిస్తాను నాకు కూడా వాళ్ళతో కలిసి ఉంటే మంచిగా ఉండు ఆ పిల్లని కూడా మనం మంచిగా ఆడిపిద్దుము చిన్నోడు కూడా మంచిగా ఆడుకుని ఇద్దరు కలిసి మంచిగా ఆడుకునేటోళ్ళు అందరం కలిసి ఉంటేనే మంచిగా ఉండు అని ఉన్నదండి అనుకోరా మరి నువ్వు అన్న మాటలు ఏమన్నా తక్కువ నానే వాళ్ళను అయినా కానీ మా అమ్మ ఉన్ను మా వదిన అర్థం వేసుకుంటారే నీ లెక్క కాదు అయినా కానీ అర్థం వేసుకుంటారు ఓ రోజు పొయ్యి చూడు పొయ్యి చూస్తే నీకే అర్థమవుతుంది సరే అండి రేపు పోతా
పోవే, మా అమ్మ ఉన్ను మా వదిన మంచోళ్ళు, మనల్ని అర్థం చేసుకుంటారు. చిన్నదానికి పెద్దదానికి లొల్లులు పెట్టుకుంటే ఏమీ రాదు. అందరం కలిసిమెలిసి ఉంటేనే మంచిగా బతుకుతారు అని అనుకుంటారు. బయట కూడా మనకు మంచి పేరు వస్తుంది. మా అమ్మకి పిల్లగానే జరసేపు ఎత్తుకుంటుంది, నీకు కూడా పని తొందరగా తీరుతుంది. కోసేపు నీకు రెస్ట్ దొరుకుతుంది. మా వదిన ఉన్నది, మా బాపు ఉన్నాడు, చిన్నది ఉన్నది, మంచిగా చిన్నదాంతో ఈడు ఆడుకుంటాడు, ఇద్దరు కలిసి ఆడుకుంటారు మంచిగా. కొంచెం నీకు కూడా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది, రెస్ట్ దొరుకుతుంది. నువ్వే ఆలోచించుకోవే చిట్టి, మళ్ళీ నేను పోయి ఇచ్చి రమ్మన్నా అని నాతో లొల్లు పెట్టేవి ఇచ్చొచ్చినాక. అదేం లేదండి, అట్లా కాదు, నాకే కొంచెం మంచిగా అనిపించలేదు. మునుపు గంటగానే లొల్లు పెట్టుకున్నాం కదా, ఎందుకో ముఖం చూడబుద్ధి అయితే లేదండి. మరి నువ్వు ముఖం చూసే మాటలు అన్నవానే మా వాళ్ళని. రేపు బో, ఏం కాదు, చిన్నోన్నే తీసుకొని పో, అత్తమ్మ చిన్నోన్ని ఎత్తుకొని నేను పని చేసుకుంటా అని చెప్పు. మా అమ్మ ఏమన్నది. సరే అండి. అబ్బో, చిన్ని కన్నయ్యకి అప్పుడే మాటలు వస్తానే కానీ నా చిన్ని చక్కెర కొండకి నానమ్మ పోతుందా అనే మీరు? చిన్ని బంగారం, ఎందుకు బజ్జుంటలేలే మీరు? అమ్మని ఎందుకే ఇబ్బంది పెడతారు దొంగ కన్నయ్య? ఏ పిల్లి విత్తినంత సేపు కూడా వంటలేడు దొంగ కన్నయ్య. సరే సరే, నువ్వు వంటే పోవే, నేను చిన్నోని చూసుకుంటా. సరే. ఎందుకు జోజో ఉంటలేలే మీరు? నైట్ బజ్జుంటలేలు, ఇప్పుడు బజ్జుంటలేలు, ఎందుకు ఉసురు పోసుకుంటున్నారే దొంగ కన్నయ్య? అక్క పోదామా మనం? పోదామే, నిన్ను అట్లా ఎత్తుకొని పోతాపా. కోసేపు అట్లా నానమ్మ తాత దగ్గరికి పోదాంపా. అమ్మా ఉన్నవానే, ఒకసారి ట్రావే. అబ్బో, నువ్వెందు బిడ్డ ఇయ్యాల గీతో పట్టినావు? నీ పిల్లవేమన్నదారా ఇట్లా చిన్నోని ఎత్తుకొని వచ్చినావు? అద్దు పో బిడ్డ, లొల్లు పెట్టుకుంటారు పో. మీరు మంచిగా ఉండాలి, మా గురించి మీరెందుకు లొల్లు పెట్టుకుంటారు పో. ఈ దారి తప్పచ్చినట్టున్నావు, నీ ఇంటికి నువ్వు ఓ బిడ్డ. గట్లెందుకు అంటవే అమ్మా? నేనెందుకు దారి తప్పత్తనే? మన ఇంటికి నేను వచ్చిన, దారి తప్ప ఎందుకు వత్తనే? అబ్బో, నీకు గియాల గుర్తొచ్చిందా అని బిడ్డ మన ఇల్లు అని? ఇన్ని రోజులు ఎటుపోయిందిరా? గియాల అమ్మ ఉన్ను బాపు గుర్తొచ్చిరా నచ్చినావా అని బిడ్డ? మరెవరి కోసం వచ్చినావు? అట్లా అనకే అమ్మా, మా తప్పే అయిందే అమ్మా, క్షమించే మమ్మల్ని. ఇక వాటే చిన్నోని కోసం పెట్టుకోవే. ఓ అద్దు బిడ్డో, ఇడ చిన్నది ఉన్నది, మహిళలు దాక్తే పో, తీసుకొని పో. నీ ఇంటికి నీ కొడుకుని తీసుకొని పో. అబ్బో, మళ్ళీ మేము ఎత్తుకున్న వాళ్ళు ఏమన్నా అయిన వాళ్ళ నీ పిల్ల నా మీదికి లోలు కత్తది పో బిడ్డ పో. అవును మధు, ఇడ చిన్నది ఉన్నది, పండుకున్నది, మళ్ళీ చిన్నోని తీసుకొని అత్తే మహిళలో ఏదన్నా అయిందనుకో, చిన్నోనికి ఏదన్నా అయితే చిట్టి మా మీద పడుతుంది. అత్తమ్మ నన్ను ఊరంతా ఆడబోసుకుంటుంది పో. తీసుకోవో మధు, మీ ఇంటికి మీరు ఓర్రి. మళ్ళీ మా ఇంటికి వచ్చి ఏదన్నా దాకిన వాళ్ళే లేని పనులు మాకు తలకాయ నొప్పి. నువ్వు కూడా గట్లా అంటవేంది వదిన? తెలుసో తెలియక ఓ మాట అన్నది, దాన్ని తప్పే అయింది వదిన. అందరం కలిసి ఉంటేనే కదా మంచిగా ఉండేది. దాన్ని తప్పే అయింది, మీరన్న కొంచెం అర్థం చేసుకోరు దాన్ని. అబ్బో, కలిసి ఉండడానికి ఇప్పుడు అనిపిస్తానా నీకు? ఎందుకు బిడ్డ, నీ కొడుకు అంగడి ఎత్తాండు, ఇప్పుడు అమ్మ బాపు ఎత్తుకుంటా మంచిగా ఉండు అని అనిపిస్తాందా? ఇప్పుడు కలిసి ఉందామని అనిపిస్తాందా? మరి ఎందుకు అనిపిస్తాను చెప్పుర్రి. మళ్ళీ కలిసి ఉండి మళ్ళీ లోలు పెట్టుకున్నాడు అవసరమా? ఇప్పుడు ఎవరి దాళ్ళ మంచిగానే ఉంటా అండి, ఇట్లనే ఉంటానా ఏం కదా? గట్ల కాదే అమ్మా, ఎన్నటికైనా నేను నీ కొడుకును కాకుండా పోతానా? ఇటు నీ మనవాడు కాకుండా పోతాడా చెప్పు? ఎన్నటికైనా మనం ఒకటేనాయే. అబ్బాకి పిల్లగాని మీదికి నా పానము ఇర్రగా కొట్టుకుంటుంది. ఒక్కనాడు నువ్వన్న గిట్ల ఎత్తుకొచ్చి అమ్మ ఇగోవే ఎత్తుకోవే అనకపోతే ఇక ఇన్ని రోజుల నుంచి అదన్న గిట్ల ఇయ్యదా? ఇక నేనేమనాలి చెప్పు? ఎన్ని రోజులు నీ కొడుకుని దాచిపెట్టుకుంటావో దాచిపెట్టుకో బిడ్డ, ఏమైతుంది? ఎన్నడో పెద్దగా అయినాడు ఆ నానమ్మ అని అత్తేనేమో చూస్తావా, లేకపోతే లేదు గంతే. గట్లా అనకే అమ్మా, నీకు దండం పెడతానే, దాని ఏదో తప్పు అయింది, నాది కూడా తప్పే అయింది. నాకు కూడా నీ ముఖం చూసుకుంటా రాబుద్ది కాలేదే. నేను కూడా దాంతో నిర్గలొల్లు పెట్టి నన్ను ఇట్లనే ఉంటే నేను నీ అవ్వగారింటికి పంపిస్తా, నేను నిన్ను ఉంచుకోను, నా వాళ్ళతో మంచిగా ఉంటేనే ఉంచుకుంటా అని లొల్లు పెట్టిన వాళ్ళు ఇప్పుడే కొద్దిగా మారుతుంది. అది నువ్వే గట్లా అంటే ఎట్లా చెప్పే అమ్మ? నువ్వే అర్థం చేసుకోవాలి. అబ్బో, బగ్గర్థం వేసుకుంటా, దీని పిల్లం బగ్గర్థం చేసుకున్నది, ఇక నేను అర్థం చేసుకుంటా. దోస్తులు, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను దోస్తులు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. కామెంట్ అయితే చేయండి, ఇంకా వీడియో ఎట్లుందో, ఎట్లాంటి వీడియోస్ చేయాలో చెప్పండి దోస్తులు. ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే మన వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది దోస్తులు. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి దోస్తులు. మరి రేపటి వీడియోలో అయితే చిట్టి వాళ్ళు సంధ్య వాళ్ళు అందరు కలిసిపోతారా? మరి ఏమవుతుంది? మళ్ళీ ఏమన్నా లొల్లులు అవుతాయా? చూద్దాం దోస్తులు. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేసుడు మర్చిపోకండి దోస్తులు. ప్లీజ్ దోస్తులు, బాయ్ దోస్తులు.